జగన్ సర్కార్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో ఎన్నో చిత్రాలు ఉన్నాయి. లేనిపోని వివాదాలకు తావిచ్చి రైతులకు భూమిపై హక్కులు దూరం చేసేలా రూపొందించిన ఈ చట్టంలో టెర్రస్ రైట్స్, ఎయిర్ రైట్స్ అనే క్లాజులను చేర్చారు. స్థలంలోని నిర్మాణం ఒకరిదైనప్పుడు టెర్రస్ రైట్స్, ఎయిర్ రైట్స్ వేరొకరివి ఎలా అవుతాయో, అసలు ఈ రైట్స్ ఎవరు ఎలా పొందాలన్నది చట్టంలో స్పష్టంగా పొందుపరచలేదు. భూమి హక్కుల చట్టానికి టెర్రస్ రైట్స్, ఎయిర్ రైట్స్ తో సంబంధం ఏంటి? ఆకాశం, గాలితో వ్యాపారం చేయాలని సర్కారు భావించి చట్టంలో చేర్చిందా అని రెవెన్యూ నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో విలువైన ప్రభుత్వ భూములు, ఆస్తులను అమ్మాలని జగన్ 2021లో మిషన్ బిల్డ్ అనే స్కీమ్ను తీసుకొచ్చి ఆ సంస్థను ఏర్పాటు చేశారు. అమ్ముకునేందుకు R&B, రెవెన్యూ, పర్యాటక, పోలీసు, పంచాయతీరాజ్ తదితర శాఖల భూములు, ఆస్తులను సిద్ధం చేశారు. కోట్ల విలువైన భూములు, ఆస్తులు అమ్మాలని విఫల ప్రయత్నాలు చేశారు. బహిరంగ వేలంలో ఆ భూములను తన మనుషులకే అమ్మించి ఆర్థిక వనరులు సమకూర్చుకున్నామని నమ్మించాలనుకున్నారు. ఇందుకు విజయవాడ, విశాఖ, రాజమండ్రి, కాకినాడ, గుంటూరులోని అత్యంత ఖరీదైన స్థలాలు, ప్రభుత్వ ఆస్తులను గుర్తించి కేంద్ర సంస్థ NBCC ద్వారా అమ్మించాలని ప్రయత్నించగా దీనికి హైకోర్టు బ్రేకులు వేసింది. దీంతో విలువైన ప్రభుత్వ భూములు మిగిలిపోయాయి. ఇది విఫలమైన నాటి జగన్ మిషన్ ఈసారి టైటిల్ చట్టం రూపంలో మరో సరికొత్త మిషన్ తీసుకురాబోతున్నారు. టైటిల్ చట్టం పేరిట సర్వం తన నియంత్రణలోకి తీసుకునేలా సిద్ధం చేశారు. ఈ చట్టం ప్రకారం భూమితో ముడిపడిన ఏదైనా అథారిటీ కిందకు రావాల్సిందే. భూమిపై ఉన్న గాలితో సహా స్థానిక సంస్థలు సైతం దీని పరిధిలోకి రానున్నాయి. సకల హక్కులతో ల్యాండ్ అథారిటీ చేసేది భూసేవ కాదు, ఫక్తు వ్యాపారమే. చట్టంలోని అనేక క్లాజులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. భూమి హక్కులు ఇచ్చేందుకు ప్రభుత్వం టైటిల్ చట్టం ప్రకారం ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేయనుంది. అథారిటీ తాను అందించే సేవలకు ఫీజులు వసూలు చేయనుంది. ఇక భూములు, ఆస్తుల రికార్డులన్నీ అథారిటీ కిందే ఉంటాయి. ఎవరైనా ఏదైనా డాక్యుమెంట్ కావాలన్నా ఫీజు కట్టి పొందాల్సిందే. లైసెన్సులు, పత్రాల జారీ, ఫీజుల వసూళ్లు ఈ సంస్థ చేపట్టనుంది. ఈ సంస్థ ఇంకా ఆర్థిక సహాయాలు స్వీకరించనుంది. ప్రజల నుంచి చందాలు, కానుకలు, ఎండోమెంట్స్ వంటివి కూడా తీసుకుంటుందట. భూములపై హక్కులు కల్పించేందుకు పనిచేసే సంస్థ ప్రజల నుంచి విరాళాలు, గిఫ్టులు తీసుకోవడం ఏంటి? తీసుకుని ఏం చేస్తుంది? అలాగే భూమి సేవలకు సంబంధించి మీ సేవ చేసే పనులు కూడా ఇకపై ల్యాండ్ అథారిటీనే చేయవచ్చు. భూమి సంబంధిత రెవెన్యూ, ఆన్లైన్ సేవలను అథారిటీ పరిధిలోకి తీసుకువచ్చేలా చట్టం ఉంది. అథారిటీనే భూమి సంబంధిత పన్నులు, ఫీజులు, సొమ్ము వసూలు చేసేలా చట్టంలో క్లాజులు పొందుపరిచారు. ఇక స్థానిక సంస్థల పరిధిలో ఉండే రెవెన్యూ సేవలు కూడా అథారిటీ పరిధిలోకే తీసుకువస్తారు. ఈ సంస్థే ఫీజులు వసూలు చేసి తన అవసరాలకు పోను మిగిలినవి ఆయా సంస్థలకు సర్దుబాటు చేస్తుంది. టైటిల్ చట్టంతో రిటైర్డ్ IASలకు పునరావాసం దక్కనుంది. ల్యాండ్ టైటిల్ అప్పిలేట్ అధికారిగా రిటైర్డ్ IASలను నియమించవచ్చని చట్టంలో పేర్కొన్నారు. సర్వీసులో ఉన్నవారిని కూడా నియమించవచ్చునని చెప్పారు. కానీ వీరు తక్కువగా ఉన్నందున ఎక్కువగా రిటైర్డ్ వారినే ఎంచుకునే అవకాశం ఉంది. అప్పిలేట్ అధికారిగా సర్వీసులో ఉన్నవారిని నియమిస్తే సేవల్లో ఏవైనా తప్పు జరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ రిటైర్డ్ అధికారిని నియమిస్తే వారిపై ఏం చర్యలు తీసుకోగలరు? పైగా అధికారంలో ఉన్న నేతలు అస్మదీయులనే ఆ పోస్టుల్లో నియమించే అవకాశం ఉంది. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి, టైటిల్ అప్పిలేట్ అధికారులు విధి నిర్వహణలో తీసుకునే నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉన్నా, ఒకరికి కొమ్ము కాసేలా ఉన్నా కోర్టులు జోక్యం చేసుకోరాదని టైటిల్ చట్టం చెబుతోంది. వారి నిర్ణయాలను సివిల్ కోర్టులు సమీక్షించడానికి వీల్లేకుండా చట్టంలో ఉంది. దీంతో ఆ అధికారులు తీసుకునే నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించే పరిస్థితి ఉండదు. టైటిల్ చట్టం తీసుకురావాలని రాజస్థాన్ తొలుత ప్రయత్నించింది. అర్బన్ ఏరియాలోని భూములు, ఆస్తులకు టైటిల్ ఇవ్వాలని 2016లో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కానీ అమలు చేయలేదు. మంచి కన్నా చెడు ఎక్కువగా జరిగే ప్రమాదం ఉందని భావించి చట్టం చేయలేదు. ఆ తర్వాత 2018లో మహారాష్ట్ర ముసాయిదా టైటిల్ బిల్లును తయారు చేసింది. దాన్నే నీతి ఆయోగ్ పరిశీలన చేసి ఇతర రాష్ట్రాలకు నమూనా కింద పంపించింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం చట్టమే చేయలేదు. ఈ చట్టం ద్వారా రైతులు ఇబ్బంది పడతారని బిల్లును పక్కన పడేసింది. కానీ జగన్ మాత్రం 2019 జూలైలో
బిల్లును తయారు చేశారు.